హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి యొక్క ప్రిపరేషన్లో భాగంగా మ్యాథమెటిక్స్లోని టైమ్ అండ్ వర్క్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఎవరైతే ఈ యొక్క టాపిక్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్ అదేవిధంగా నెంబర్ సిస్టమ్ యొక్క టోటల్ డేటా ఫినిష్ అయిన తర్వాత ఈ యొక్క డేటా చూడండి. ఎందుకంటే దీని మొత్తాన్ని కూడా మనం షార్ట్ కట్ మెథడ్లో డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ని మీకు అర్థం కావాలి అన్న, టైమ్ అండ్ డిస్టెన్స్ మీకు అర్థం కావాలన్నా, అదేవిధంగా పైప్స్ అండ్ సిస్టమ్స్ కానీ అండ్ అదేవిధంగా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కానీ తర్వాత రాబోతున్నటువంటి ప్రతి గ్రూప్ డి ఎగ్జామ్లో రిపీట్ అయినటువంటి టాపిక్స్ అనేవి మీకు ఖచ్చితంగా కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే దయచేసి ఆ యొక్క డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ అదేవిధంగా నెంబర్ సిస్టమ్ కంప్లీట్ అయితేనే మీకు ఈ యొక్క కాన్సెప్ట్ అనేది టైం కిల్లింగ్ స్ట్రాటజీకి హైలీ యూటిలైజ్ అవుతుంది. కాబట్టి ముందుగానే ఆ యొక్క డేటా అనేది మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని కూడా అందించడం జరిగింది కదా మన యొక్క వీడియోలో. కాబట్టి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ అనేటటువంటి ప్లేలిస్ట్లో మీకు ఈ యొక్క టోటల్ డేటా ఉంటుంది. అక్కడి నుంచి యొక్క పాయింట్స్ అనేటివి కూడా గ్యాదర్ చేయండి. మరి ఇంకెందుకు కలిసి మన యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో మన యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోయే ముందు గ్రూప్ డి యొక్క 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అదేవిధంగా 600 జనరల్ సైన్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ ఏఎల్పీ జేఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటాని గ్యాదర్ చేయండి. అండ్ అదేవిధంగా ప్రజెంట్ ఎన్టీపీసీ ఫేజ్ 4 ఫేజ్ 5 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఫ్రెండ్స్, సో వాటి కోసం స్మార్ట్ స్టడీ మీటర్ అనేది ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది కదా. సో ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క బుక్ నుంచి డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద డేటా అని మనకి ఇక్కడ మ్యాథ్స్, రీజనింగ్ అనేది ప్lenty ఆఫ్ ద క్వశ్చన్స్ అదేవిధంగా విత్ మెథడ్స్ కూడా కలుస్తున్నాయి కాబట్టి మీకు షార్ట్ కట్ మెథడ్ అయితే ఇది హైలీ యూటిలైజ్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్, A can do a work in 10 days and B can do the same work in 20 days. If both of them work together for 5 days, then what part of the work will be finished? ఓకేనా ఫ్రెండ్స్, ఏ 10 రోజుల్లో ఫినిష్ చేస్తాడంట. ఏ ఒక పనిని 10 రోజుల్లో ఫినిష్ చేస్తాడంటే మనం 1/10గా రాసుకుంటాం. బి అదే పనిని 20 రోజుల్లో ఫినిష్ చేస్తాడు. సో ఇద్దరు కలిసి అదే పనిని 5 రోజుల్లో చేస్తే మొత్తం పని అనేది ఎంతలా అవుతుంది? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా ఒక రోజులో 1/10 చేస్తే 5 రోజులు ఏం చేస్తాడు? 5/10. ఈయన ఒక రోజులో 1/20 చేస్తే 5 రోజుల్లో 5/20. 1 2 1 4. సో 1/2 ప్లస్ 1/4. వాళ్ళిద్దరు కలిసి అన్నాడు కదా, కాసాగు 4, 2 2 4 కాబట్టి 1 2 2 ప్లస్ 1 3/4. సో ఎందుకు ఫ్రెండ్స్, 3/4 వంతు పని అయితే వాళ్ళిద్దరు కలిసి చేయడం జరుగుతుంది. P and Q can do a work in 12 days and 16 days respectively. P started working alone. After how many days should Q work with P so that the work will be finished in 9 days? ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం వర్క్ అనేది 9 డేస్లో ఫినిష్ అవ్వాలి అంటే మనకు P ఏమో మొత్తం పనిని 12 రోజుల్లో ఫినిష్ చేస్తాడంట, Q మొత్తం పనిని 16 రోజుల్లో ఫినిష్ చేస్తాడంట. ఓకేనా. సో టైం అండ్ వర్క్లు ఎప్పుడైనా కూడా భిన్నంలో రాసుకుంటేనే మన క్యాల్కులేషన్ సింపుల్గా అయిపోతుంది. ఈ యొక్క మెథడ్లో 12 16 కనుక రాసుకున్నట్లయితే ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకు టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే క్యాల్కులేషన్ మొత్తం కూడా రివర్స్ చేయాల్సి ఉంటుంది. సో రివర్స్ మైండెడ్ అనేది మనకు పాసిబుల్ కాదు కాబట్టి, ఓకేనా. సో రివర్స్ అనేది పాసిబుల్ కాదు కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, మొత్తం పి స్టార్టెడ్. పి అనే పర్సన్ స్టార్టింగ్ ఒంటరిగానే స్టార్ట్ చేసిండు, చివరి దాకా ఉన్నాడు. అంటే మొత్తం పని 9 రోజులు అయింది. పి ఒక రోజులో 1/12 చేస్తే 9 రోజుల్లో 9/12 కదా. అండ్ అదేవిధంగా క్యూ మధ్యలో జాయిన్ అయ్యిండు. సో మొత్తం వరకు 9 రోజులు. సో క్యూ ఎన్ని రోజుల్లో చేసిండో తెలియదు, x/16. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. 3 ముల్ 3 నాళ్ళ 3 ముళ్ళ 3 నాళ్ళ. సో ఏంటి ఫ్రెండ్స్, 3/4 ప్లస్ 9 - x/16 చేస్తే మనకు మొత్తం వర్క్ వస్తుంది. మొత్తం వర్క్ 100%. 100%ని మనం 1 రాసుకోవచ్చు కదా. సో ఈ రెండింటి యొక్క కాసాగా తీసుకుంటే 16 వస్తుంది. 4 నాళ్ళు 16 కాబట్టి 3 నాళ్ళు 12 ప్లస్ 9 - x/1. ఇక్కడ ఉన్నటువంటి 16 అవతల పంపించేద్దాం. దెన్ 12 ప్లస్ 9 ఎంత ఫ్రెండ్స్, 21 - x = 16. ఇక్కడ ఉన్నది ఇది క్యాన్సిల్ అయిపోతే 5 కాబట్టి మైనస్లో వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 5 అనేది అవతల పోతే -5 అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మైనస్ క్యాన్సిల్. సో 5 ఈజ్ అవర్ ఆన్సర్. దట్ మీన్స్ దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మెథడ్ 1. అండ్ నెక్స్ట్ మెథడ్ 2, షార్ట్ కట్ మెథడ్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 9/12. ఓకేనా. ఏ ఒక్కడే మొత్తం పనిలో 3/4 వంతు ఫినిష్ చేస్తాడు. ఓకేనా. ఏ 100లో 75% వర్క్ని పి ఒక్కడే మొత్తం 9 రోజుల్లో 3/4 వంతు పనిని ఫినిష్ చేసేస్తాడు. బ్యాలెన్స్ ఎంత ఉంది ఫ్రెండ్స్, 1/4 కదా. మొత్తం పనిని కంప్లీట్ చేస్తే 1/4 వంతు పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, 4 రోజుల్లో. సో మనకు ఉన్నది మొత్తం 9 డేస్. 9 డేస్లో అయినా చివరి 4 రోజులు పనిచేస్తాయి. తర్వాత మొదటి నుంచి ఎన్నో రోజులు ఉంటాడు, మొత్తం 9, చివరి నుంచి 4 అంటే ముందర నుంచి ఏముంటుంది 5 రోజులు కదా. సో దట్ ఈజ్ అవర్ ఆన్సర్.
ఓకేనా. ఇది రివర్స్ వెళ్తుంది అంతే, ఏం లేదు. మనం షార్ట్కట్ మెథడ్ వెళ్ళినప్పుడు కొద్దిగా రివర్స్ వెళ్ళాలి, జనరల్ మెథడ్ వెళ్ళినప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అంతే, ఏం లేదు ఆడ. P complete the work in 10 days. After working 4 days, P quit the work and remaining work completed by Q in 9 days. If both work together from the beginning, how many days to complete the work? ఓకేనా ఫ్రెండ్స్, P 10 రోజుల్లో వర్క్ అని ఫినిష్ చేయగలడు. 4 రోజులు చేసిన తర్వాత ఆ యొక్క పనిని వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి వర్క్ మొత్తాన్ని కూడా Q అయితే కంప్లీట్ చేసేసిండు. అయితే మొత్తం ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇచ్చింది కొద్దిగా లాజికల్ క్వశ్చన్. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, P 10 రోజుల్లో కంప్లీట్ చేస్తాడంట. ఓకే, అయితే ఇక్కడ ఏమన్నాడు, 4 రోజులు పని చేసిండు. P 4 రోజులు పని చేసిండు అంటే 4/10 2/5. సో ఇతను 4 రోజుల్లో 2/5 వర్క్ కంప్లీట్ చేస్తాడు. అయితే మిగిలిందంతా మొత్తం పని 5 భాగాలు, 2 భాగాలు P చేస్తే మిగిలిందంత ఫ్రెండ్స్ 3/5 కదా. 3/5ని Q ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసిండంట, 9 డేస్లో. సో 3/5ని 9 రోజుల్లో కంప్లీట్ చేస్తే 3/5 Q ఒక్కడే మొత్తం పనిని 15 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. ఓకేనా. 3/5 పనిని 9 రోజుల్లో కంప్లీట్ చేస్తే మొత్తం పనిని 15 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు మన దగ్గర P ఉంది, Q ఉంది, మనల్ని ఏమడిగిండు, P ప్లస్ Qనే కదా, వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు, 1/10 1/15 కాసాగింది ఫ్రెండ్స్ 30. 3 + 2 5, 1 6. సో ఎన్ని రోజులు ఫ్రెండ్స్, 6 డేస్లో వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. D కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 18 days అండ్ E కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ హాఫ్ టైమ్ ఆఫ్ D. సో D ఎంత టైం తీసుకుంటాడు, దాంట్లో సగమే. అంటే D 18 రోజుల్లో కంప్లీట్ చేస్తే ఈ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు ఫ్రెండ్స్, 9 డేస్లోనే కంప్లీట్ చేస్తాడు. వాళ్ళిద్దరు కూడా కలిసి పని చేసినట్లయితే ఏమవుతుంది. సో డైరెక్ట్ చేసేద్దాం. 18 9 కాసాగా ఏమవుతుంది, 18 అవుతుంది. సో ఇప్పుడు మనం క్లియర్గా రాసుకుందాం. ఇది 18, ఈ వచ్చేసి సగమే అన్నాడు కాబట్టి 9 2 కాబట్టి 2 + 1 దట్ ఈక్వల్స్ టు 3/18. ఓకేనా. 3/18 3 1 3 6. సో ఎన్ని రోజుల ఫ్రెండ్స్ వీళ్ళు వర్క్ అనేది ఫినిష్ చేసేసేది, 6 రోజుల్లో వీళ్ళు మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేయగలరు. సో ఓకేనా, 6 రోజుల వర్క్ అనేది ఫినిష్ చేయగలరు. Janaki and Mansi working separately can paint the wall in 45 and 72 days respectively. They started working together but Janaki left work 33 days before work the completed. How many days did it take to complete the work in total? ఓకే నా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు జానకి కనుక తీసుకున్నట్లయితే 45 రోజుల్లో పనిని ఫినిష్ చేస్తుందట. జానకి 45 రోజుల్లో వర్క్ అనేది ఫినిష్ చేయగలదు. అండ్ అదేవిధంగా మాన్సి కనుక తీసుకుంటే 72 రోజుల్లో వర్క్ అనేది ఫినిష్ చేయగలడు. అయితే ఇక్కడ ఏమన్నాడు, వీళ్ళిద్దరు కూడా కలిసి పని చేసిరంట, కానీ పని కంప్లీట్ అవ్వడానికి 33 రోజుల ముందే ఈ యొక్క జానకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ లాజికల్గా చూడండి ఫ్రెండ్స్, మాన్సి చివరి వరకు ఉంది కదా, మాన్సి చివరి వరకు ఉంది, మొత్తం పని X అనుకుందాం. ఈమె ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోయింది, X - 33 కదా. ఫర్ ఎగ్జాంపుల్ 100 రోజులు పని అయింది అనుకుందాం. 100 రోజుల్లో ఈమె 100 రోజులు ఉంటే ఇక్కడ ఏమవుతుంది, 67 రోజులు ఉంటుంది కదా, ఎందుకంటే 33 పోతుంది కాబట్టి. సో దట్ ఈస్ ద లాజిక్. ఓకేనా. ఈ యొక్క లాజిక్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేద్దాం. X/72 ప్లస్ X - 33/45. సో మొత్తం వర్క్ కదా మనకు కావాల్సింది 100%, దట్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం సింప్లిఫై చేసేసి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది చేసేసి కింద ఉన్న దాన్ని ఇంటూ చేసేస్తే ఇది 72 × 45 చేస్తే 3240. పైన మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్, 117x మైనస్ 33 ఇంటూ సంథింగ్ చేస్తే 2376 = 1. ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది, తర్వాత ఇక్కడ ఉన్న మైనస్ ఇక్కడికి వెళ్ళిపోతే ప్లస్ అవుతుంది. 117x దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్, 117x ఈక్వల్స్ టు ఏమవుతుంది, 5616. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతే 48 వస్తుంది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, 48 మన యొక్క ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ మనకు 48లో ఈమె ఎన్ని రోజులు పనిచేసింది అడుగుతలే, జానకి ఎన్ని రోజులు పనిచేసిందని అడుగుతలే. అప్పుడేమవుతుంది, జానకి ఎన్ని రోజులు పనిచేసింది అడిగితే ఈ యొక్క 48లోంచి 33 తీసేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ మొత్తం కలిపి ఎన్ని రోజులు చేస్తారని అన్నాడు. అందుకనే Sunny and Paula together can complete a work in 12 hours while Paula complete the same work in 18 hours alone. Another person, Jane, takes 45 hours to complete the same work alone. How many hours will Sunny and Jane to complete the same work? ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏమన్నాడు, సన్నీ ప్లస్ పాలా ఇద్దరు కలిసి ఆ యొక్క పనిని 12 గంటల్లో కంప్లీట్ చేస్తారంట. పాలా ఒక్కడే ఆ యొక్క పనిని 18 గంటల్లో కంప్లీట్ చేయగలిగితే ఓన్లీ సన్నీ మాత్రమే కాబట్టి 1/12 మొత్తంలోంచి 1/18 తీసేద్దాం. కాసాగా ఏమవుతుంది, 36 అవుతుంది. 12 మూల 36, 12 2 1/36. సో ఇప్పుడు మనకు ఎస్ వచ్చేసింది 1/36.
అండ్ అదేవిధంగా మన దగ్గర జేన్ కూడా ఉన్నాడు 1/45. సో ఈ రెండింటి యొక్క కాసా కట్టుకుందాం. సో ఈ రెండింటి యొక్క కాసాకు 180 వస్తుంది. ఎందుకంటే 45 నాలుగులా ఇది, ఓకేనా. 45 నాలుగుల మనకు 180 వస్తుంది. 45 రెండుల 90 కదా, 90 రెండుల 180. సేమ్ అట్లనే 36 కనుక తీసుకుంటే 36లో కూడా మనకు డేటా అనేది పోతుంది కదా. సో ఎందులో పోతుంది ఫ్రెండ్స్, 36 5లో పోతుంది. దట్ మీన్స్ 9/180, 1/20లా. సో ఏంది ఫ్రెండ్స్, 20 గంటల్లో కంప్లీట్ అని వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఏ వర్క్స్ 4 times faster than B, సో హీ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 60 days ఎర్లియర్ దాన్ B. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ కంప్లీట్ ద వర్క్, దే వర్క్ టుగెదర్. ఓకేనా, ఆ ఇద్దరు కూడా ఆ యొక్క పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు. సో ఇక్కడ మనకేమన్నాడు, ఏ 4 times B కంటే కూడా ఫాస్టర్, అండ్ అదేవిధంగా ఇతని కంటే X-60 days వర్క్ అనేది త్వరగా కంప్లీట్ చేయగలడు. ఇది మనకి ఇచ్చినటువంటి కోడింగ్. ఇప్పుడు దీన్ని మనం మ్యాథమెటికల్గా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క క్వశ్చన్లోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ అదేవిధంగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి, అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాల్యుబుల్ డేటాను గ్యాదర్ చేయండి. మన ఛానల్ 1,50,000 కంప్లీట్ అవ్వగానే మీకు ఇంపార్టెంట్ అయినటువంటి డేటా కూడా ఇష్యూ చేయబోతున్నాం. మరి ఇంకెందుకు కలిసి వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, డేటాను గ్యాదర్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఏమవుతుంది, సో ఏ వాల్యూ మనకు తెలవాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి, బీని. సో ఫస్ట్ మనకి బీ కావాలి కదా, సో బీ అనేది ఎక్స్ అనుకుందాం. సో ఏ ఏమవుతుంది, X-60. సో ఎందుకు సార్ X-60 అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ X=100 అనుకుంటే ఏ ఏమవుతుంది, 100లోంచి 60 పోతే మిగిలింది ఎంత, 40. సో 40 రోజుల్లోనే ఆ యొక్క వర్క్ని ఫినిష్ చేయగలడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఆ యొక్క వర్క్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు, ఇంతే కదా మనకి అక్కడ ఇచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ ఈ యొక్క డేటా ఉంది, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకో పాయింట్ కూడా అన్నాడు, ఏ వర్క్స్ 4 times faster than B. ఏ 4 times B కంటే కూడా 4 రెట్లు ఎక్కువగా పని చేయగలడు. సో ఎక్స్ చేసినటువంటి పని కనుక తీసుకుంటే X-60 4, ఓకేనా. X-60 అంటే 40 days ఇంటూ 4 times మనకు అక్కడ ఎక్కువ పవర్ అయితే చేయగలడు. సో X=4x - 240. సో 4x ఇవతల పోతే 3x 240 అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. X=80. సో X=80 కదా ఫ్రెండ్స్. సో అక్కడ ఏమవుతుంది, 80లోంచి 60 పోతే 20. సో 80 20, ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ డేటా. ఇప్పుడు దీన్ని మనం మన యొక్క డేటాలకు కన్వర్ట్ చేసుకుంటే అంటే 1/80 ప్లస్ ఇక్కడ 20, 5 1ల 5 16ల. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, 16 days ఈజ్ అవర్ ఆన్సర్. Bridge alone can paint a wall in 7.2 days, while Madhu takes 10.8 days to do the same work. How many days will they take the paint 5/6 part of the wall when working together? ఓకేనా ఫ్రెండ్స్, బ్రిడ్జ్ ఒక రోజే 1/7.2 డేస్లో వర్క్ అని ఫినిష్ చేయగలడంట, అండ్ అదేవిధంగా మధు కన్నా తీసుకుంటే 1/10.8 అంట. ఓకేనా. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా కలిసి పని చేసినట్లయితే, ఓకేనా, 5/6 వంతు ఫినిష్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది. సో 1/7.2 ప్లస్ 1/10.8. సో వీళ్ళిద్దరు కలిసి ఫస్ట్ అసలు ఎన్ని రోజులు వర్క్ అనేది ఫినిష్ చేస్తారో తెలిస్తే దాన్ని బట్టి మనం ఆన్సర్ని చేయొచ్చు కదా. 5/6. సో మనకి ఇక్కడ అల్టిమేట్గా మొత్తం కాకుండా 5/6 మాత్రం వాళ్ళు అడిగారు కాబట్టి కింద మొత్తం కూడా పాయింట్ అని ఉంది కాబట్టి ఆ పాయింట్స్ని తీసేద్దాం. 10x/72, 10x/108 దట్ ఈక్వల్స్ టు 5/6. సో ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేద్దాం. సో ఈ రెండింటికి ఏమైనా కాసాకు తీసుకొచ్చా ఫ్రెండ్స్, 108 ఇంటూ 2 216. ఎస్, 72 మూడుల చేసి ఇది వస్తుంది కాబట్టి 10 మూడుల 30x, 2ల కాబట్టి 20x దట్ ఈక్వల్స్ టు 5/6. 50x/216 ఈక్వల్స్ టు 5/6. సో మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ని అక్కడనే వచ్చేసి మిగిలిన డేటాను అవతల పంపించేస్తే 5 ఇంటూ 216 బై, సో ఇక్కడ ఉన్నటువంటి 6 ఇంటూ 50. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 10 6 1ల 6 ఎంతలో పోతుంది ఫ్రెండ్స్ చెప్పండి, 6 36ల పోతుంది. సో 36/10 దట్ ఈక్వల్స్ టు 3.6. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, 3.6 ఈజ్ అవర్ ఆన్సర్. Midini can paint the entire wall alone in 16 days, while Yuki takes 3 times longer than this. ఓకేనా. సో ఇక్కడ యూకి ఏమవుతుంది, 3 times ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకేనా. హౌ మెనీ డేస్ విల్ దే పెయింట్ హాఫ్ ఆఫ్ ద వాల్ ఇఫ్ దే వర్క్ టుగెదర్. ఓకేనా. వాళ్ళిద్దరు కలిసి సగం గోడని లేదా సగం పెయింటింగ్ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు. సో మేడిని 16 రోజుల్లో వర్క్ అనేది ఫినిష్ చేస్తాడు కాబట్టి 1/16. అయితే ఇక్కడ యూకి ఏమన్నాడు, యూకి పాయింట్ ఆఫ్ వ్యూ ఏమన్నాడు, 1/16 మూల ఏంది ఫ్రెండ్స్, 48 కదా. 16 మూల
48, ఎందుకంటే 3 రెట్లు లేట్గా చేస్తాడు కాబట్టి. 16 రోజుల వర్క్ ఫినిష్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, 48 రోజుల్లో వర్క్ ఫినిష్ అవుతుంది. 1/16 ప్లస్ 1/48 ఒక రోజులో ఎంత వర్క్ అవుతుందో తెలిస్తే దాన్ని బట్టి మనం మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది కూడా హాఫ్ వాల్ మాత్రమే, అంటే వర్క్ సగం మాత్రమే. కాసాగు 48, 3 ప్లస్ 1 4/48, 4 ఒకట్ల సగం గోడకే కావాలి. సో సగం గోడ కనుక తీసుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, వీళ్ళు మొత్తం వర్క్ అనేది 12 రోజుల్లో చేస్తే సగం గోడ కంప్లీట్ చేయడానికి 6 రోజులు కదా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, 6 days. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్, సి ఈజ్ అవర్ ఆన్సర్. ఏ కెన్ ఫినిష్ ద వర్క్ ఇన్ 5 days while B takes 11 days to complete the same work. They have 10 days to do the same work. Start working together, but A has to leave the work 4 days before the work is over. How many days did A work? ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏ 5 రోజుల వర్క్ని ఫినిష్ చేయగలడు, ఏ 1/5. సేమ్ అట్లనే బి అదే పని చేయడానికి 10 days వర్క్ ఫినిష్ అవుతుంది కాబట్టి 1/10 days. అయితే వాళ్ళిద్దరు కలిసి వర్క్ని స్టార్ట్ చేసేసారు. ఓకేనా, అయితే ఎన్ని రోజుల ముందు ఆయన వెళ్ళిపోయిండు, వర్క్ కంప్లీట్ అవ్వడానికి 4 days ముందల. సో మొత్తం వర్క్ అనేది x days అనుకుంటే, ఓకేనా, మొత్తం వర్క్ అనేది x days అనుకుంటే ఏ ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్, x-4 days ముందే కదా ఆయన వెళ్ళిపోయింది. సో సేమ్ డేటాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేద్దాం. x-4/5 ప్లస్, సో బి మాత్రం చివరి దాకున్నాడు కదా కాబట్టి x days పని చేసిండు. సో దట్ ఈస్ ద 1. సో ఈ రెండింటి యొక్క కాసాకు తీసుకుంటే 10 వస్తుంది. సో x ఇంటూ 2 2x మైనస్ 8 ప్లస్ x 18 x ఈక్వల్స్ టు 6. సో x ఈక్వల్స్ టు 6. అయితే ఇక్కడ మనకి ఏమన్నాడు, ఏ ఎన్ని రోజులు పని చేసిండు అన్నాడు. సో దీంట్లో ఇంప్లిమెంట్ చేసేయాలి. సో మొత్తం వచ్చేసి 6 రోజుల పని, బి 6 రోజులు పని చేసిండు. కానీ ఏ ఎన్ని రోజులు ఫ్రెండ్స్, 6లోంచి 4 తీసేస్తే ఎంత, 2 కదా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, సి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే అతను x-4 days కదా ఆయన పని చేసింది. ఏ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 5 days అండ్ బీ కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ ఇన్ 8 days. బోత్ వర్క్ టుగెదర్ అండ్ ఎర్న్ 6,760. ఏ యొక్క షేర్ ఎంత, ఓకేనా. సో డైరెక్ట్ మనకు వాల్యూస్ అయితే ఇచ్చేసిండు. ఏ 5 రోజుల్లో వర్క్ ఫినిష్ చేస్తాడంట, సేమ్ అట్లనే బి 8 రోజుల్లో వర్క్ అనేది ఫినిష్ చేయగలడు. వీళ్ళిద్దరు కలిసి ఎంత వర్క్ అనేది ఫినిష్ చేయగలరు, ఓకేనా. వీళ్ళిద్దరు ఇట్లో రేషియో ఏమవుతుంది, సో ఇది ఏ వాటా, ఇది బి వాటా. సో ఇక్కడ ఏ యొక్క కెపాసిటీ 8, బి యొక్క కెపాసిటీ 5. సో ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. అంటే మొత్తం అమౌంట్ 8 + 5 ఎంత ఫ్రెండ్స్, 13. అంతే కదా, 8 + 5 13. సో మనల్ని అడిగింది ఏ షేర్ కదా. సో ఇక్కడ ఏముంది, 8/8 + 5 8 + 5 ఇంటూ మొత్తం అమౌంట్ ఎంత, 6,760. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇది 13 అవుతుంది కదా, 8/13 ఇంటూ 6,760. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది ఫ్రెండ్స్, 520 వస్తుంది. సో 520 ఇంటూ 8, 8×5 = 40. సో 4 పైన ఏ రేంజ్ ఉంది ఫ్రెండ్స్, 28 120. సో ఎంత ఫ్రెండ్స్, 4120. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఏ ఈజ్ అవర్ ఆన్సర్. A and B take 25 days and 45 days respectively to complete the task. A started working alone and after a few days B started working together. The work took a total 20 days to complete. After how many days did B start working? ఓకేనా ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ అయితే అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏ ఉన్నాడు అండ్ అదేవిధంగా మధ్యలో బి వచ్చిండు. బి వచ్చిన తర్వాత మొత్తం వర్క్ అనేది 20 daysలో కంప్లీట్ అయిపోయిందంట. అయితే ఎన్ని రోజుల తర్వాత బి వచ్చిండు అని అంటుండు. సో హౌ మెనీ డేస్, సో ఏ 25 రోజులు కదా, సో 25, బి 45 రోజులు కదా, 45. సో ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా ఏ ఉన్నాడు కాబట్టి ఏ మొత్తం వర్క్ ఎన్ని రోజులు, మొత్తం వర్క్ అయింది ఎంత, 20 రోజులు. ఓకేనా, మొత్తం వర్క్ వచ్చేసి 20 రోజులు. సో ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నాడో తెలియదు, కానీ మొత్తం వర్క్లోంచి ఆయన ఎన్ని రోజులు లేడో అది తెలవాలి కదా, బై ఈయన 45. సో జరిగిన మొత్తం వర్క్ 1. సో ఈ యొక్క క్యాలిక్యులేషన్ ఫ్రెండ్స్ ఇది ఒక్కటి మనకు తెలిసి అయిపోతుంది. ఇది 4, ఇది 5. 5 45, కాసాగు 45, 4 9, ఎందుకంటే 5 9 45 కదా, 4 9 36 ప్లస్ 20 మైనస్ 6 దట్ ఈక్వల్స్ టు 1. సో 45 అవతల పంపించేసి 45 అవుతుంది కదా, తీసేద్దాం. 36 ఇది 56 మైనస్ 6 45. సో 56 అవతల పోతే మైనస్ 56 అవుతుంది. 56 నుంచి 45 పోతే ఎంత,
11. ఈ మైనస్ ఎక్కడ ఉన్నటువంటి మైనస్ 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ ఈక్వల్స్ టు 11. సో ఎన్ని రోజుల ముందు ఫ్రెండ్స్ ఆయన వచ్చి జాయిన్ అయింది? 11 డేస్. ఓకేనా? వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చిండు? 11 డేస్ తర్వాత వచ్చిండు. ఓకేనా? 11 డేస్కి వచ్చేసిండు. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days అండ్ బీ కెన్ డూ ఇట్ ఇన్ 25 days. ఓకేనా? ఏ 15 రోజుల్లో, బి 25 రోజుల్లో ఆ యొక్క వర్క్ని ఫినిష్ చేయగలరు. ఆ ఇద్దరు కలిసి ఆ యొక్క వర్క్ని స్టార్ట్ చేసిన తర్వాత బి పని కంప్లీట్ అవ్వడానికి 7 రోజుల ముందే వెళ్ళిపోతే మొత్తం వర్క్ని ఎన్ని రోజుల్లో ఫినిష్ అయితే చేయగలరు. సో ఇవన్నీ కూడా గ్రూప్ డి క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఏ 15 రోజుల్లో వర్క్ని ఫినిష్ చేయగలడంట, బి 25 రోజుల్లో వర్క్ని ఫినిష్ చేయగలడంట. అయితే స్టార్టింగ్ మాత్రం ఇద్దరు కలిసి చేశారు. ఓకేనా? బి మధ్యలో వెళ్ళిపోయిండు. ఎన్ని రోజులు? మొత్తం వర్క్ని ఎన్ని రోజులు అయిపోయింది అది తెలియదు కదా. సో ఎక్స్ డేస్ అనుకుంటే 7 days ముందర ఆయన వెళ్ళిపోయిండు. సో చివరి దాకా ఉంది ఎవరు? ఏ ఉండు, బి ఏమో మధ్యలో వెళ్ళిపోయిండు. కాబట్టి ఎక్స్ బై, ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం వర్క్ అనేది కదా. సో ఎక్స్ బై 15 ప్లస్ ఎక్స్ మైనస్ 7/25 చేస్తే మొత్తం వర్క్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఈ యొక్క స్ట్రక్చర్ నుంచి మనం దీన్ని 25 మూల 75, 15 4 60, 15 5 5x ప్లస్ 3x మైనస్ 21 ఈక్వల్స్ టు 75. సో దీన్ని తీసేద్దాం. 8x మైనస్ 21 ఈక్వల్స్ టు 75. అవతలిపోతే 21, 6, 96, 8x. సో క్యాన్సిల్ అయిపోతే మనకు ఏమొస్తుంది ఫ్రెండ్స్? 8 1 8, 8 2 16. సో ఎక్స్ ఈక్వల్స్ టు 12. సో 12 అని మన యొక్క ఆన్సరా? కాదు, ఎందుకంటే ఈ యొక్క ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ మైనస్ 7, సో 12 మైనస్ 7. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 5 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? హౌ మెనీ డేస్ ఫ్రెండ్స్? 5 days. సో ఆ యొక్క వర్క్ని ఎన్ని రోజులు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కలిసి కంప్లీట్ చేసింది? 5 daysలో కంప్లీట్ అయితే చేయడం జరిగింది. ఓకేనా? వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు ఫ్రెండ్స్ వర్క్ చేసింది? 5 days మాత్రం వర్క్ చేయడం జరిగింది. M can do a work in 12 days. N takes half of the time M to finish the same work. If they both work together, how many work will they do in 1 day? ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ 1 day గురించి అడిగిండు. ఓకేనా? M 12 రోజుల్లో వర్క్ని ఫినిష్ చేయగలరు. సేమ్ అట్లనే సగం రోజుల్లో అంటే ఎన్ని ఏమవుతుంది ఫ్రెండ్స్? 1/6 కదా, సగం కదా, 12లో సగం. వీళ్ళిద్దరు కలిసి ఒక రోజులో ఎంత? 1/12 ప్లస్ 1/6 కాసాగు 12 అవుతుంది. 1 ప్లస్ 2 3/12 1/4. సో ఒక్క రోజులోనే వీళ్ళు 25% లేదా 1/4 వంతు వర్క్ని అయితే ఫినిష్ చేయగలరు. అంటే జస్ట్ 4 రోజుల్లోనే, వీళ్ళిద్దరు కలిసి 4 రోజుల్లోనే వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఏ ఎలోన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days అండ్ బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 18 days. ఓకేనా? ఏ 15 రోజుల్లో, బి 18 రోజుల్లో ఒక వర్క్ని ఫినిష్ చేయగలరు. వాళ్ళిద్దరు కలిసి ఆ యొక్క పనిని కనుక ప్రారంభించినట్లయితే ఎన్ని రోజుల్లో ఆ యొక్క వర్క్ని ఫినిష్ చేయగలరు? ఓకేనా? 1/15 ప్లస్ 1/18. సో కాసా కడదాం ఫ్రెండ్స్. ఏమన్నా కాసా ఛాన్స్ ఉందా? 18 ప్లస్ 15 బై సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 18 ఇంటూ 15 ఇంటూ 18. ఇదంతా 33 బై 15 ఇంటూ 18. 3 11 3 6 11/15 6 ఎంత ఫ్రెండ్స్? 90 కదా. సో మనం ఇది రివర్స్ కాబట్టి 90/11. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? డి ఈజ్ అవర్ ఆన్సర్. ఎల్ అండ్ ఎం కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 30 and 90 days రెస్పెక్టివ్లీ. ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ వాళ్ళ యొక్క వర్క్ అనేది ఫినిష్ చేయగలరు? సో ఎల్ 30 రోజుల్లో వర్క్ అనేది ఫినిష్ చేయగలడు. అండ్ అట్లనే ఎం కనుక తీసుకుంటే 90 రోజుల్లో వర్క్ అనేది ఫినిష్ చేయగలరు. వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఆ యొక్క వర్క్ అనేది ఫినిష్ అవుతుంది? కాసాగు 90, 3 ప్లస్ 1 4/90. 4 1 4, 4 2 8, 10. ఏమవుతుంది ఫ్రెండ్స్? 4 2 8, 1/2. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 22 1/2 డేస్లో, అంటే 22.5 రోజుల్లోనే ఆ యొక్క వర్క్ని సక్సెస్ఫుల్గా వాళ్ళు ఫినిష్ చేయగలరు. సేమ్ పి 10 రోజుల్లో వర్క్ ఫినిష్ చేస్తాడు, క్యూ 15 రోజుల్లో చేస్తాడు. వాళ్ళు 5 రోజుల పని చేస్తే ఎంత శాతం పనిని పూర్తి చేయగలరు? ఓకేనా ఫ్రెండ్స్? పి 10 రోజుల్లో, సేమ్ అట్లనే క్యూ 15 రోజుల్లో. వాళ్ళిద్దరూ 5 రోజులు కలిసి పని చేశారు, అంటే 5/10 5/15. కాసాగ ఎంత? 30. 10 ముళ్ళ 30, 5 ముళ్ళ 15, 15 2 30, అట్నే 5 2 10.
25/30 ఎందులో పోతుంది ఫ్రెండ్స్? 5 5 25, 5 6 30, 5/6% వర్క్ అయితే వాళ్ళైతే ఫినిష్ చేసేస్తారనమాట. ఓకేనా, వాళ్ళు 5 రోజుల్లో 5/6 వంతు వర్క్ అనేది ఫినిష్ చేయగలరు. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? డి ఈజ్ అవర్ ఆన్సర్. ఏ కెన్ డూ, ఏ 10 రోజుల్లో వర్క్ అని ఫినిష్ చేయగలడు, బి 20 రోజుల్లో వర్క్ అనేది ఫినిష్ చేయగలరు. వాళ్ళిద్దరు కలిసి 2 రోజులు పనిచేస్తే ఆ యొక్క 2 రోజుల్లో ఎంత శాతం పని అనేది కంప్లీట్ అయిపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏమన్నాడు? 1/10 డైరెక్ట్ చేసేద్దాం. 1/10, 1/20, ఇది 2, ఇది 2, 20, 4 + 2, 6/20, 3/10. సో ఏంది ఫ్రెండ్స్? 3/10 వర్క్ అయితే వాళ్ళైతే ఫినిష్ చేయగలరు. ఆ యొక్క 2 డేస్లోనే 3/10 వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇంత బేసిక్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. అండ్ ఇప్పుడు మనం కొద్దిగా హార్డ్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. ఎక్స్ అండ్ వై కలిసి ఒక పనిని 6 రోజుల్లో ఫినిష్ చేయగలరు. ఎక్స్ ఒక్కడే ఆ యొక్క పనిని 9 రోజుల్లో ఫినిష్ చేయగలడు. అయితే వై ఒకడే ఆ యొక్క పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేయగలడు? ఓకేనా ఫ్రెండ్స్? సో ఎక్స్ ప్లస్ వై ఆ యొక్క వర్క్ని 6 డేస్లో ఫినిష్ చేయగలడు. కేవలం ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఎక్స్ మాత్రమే 1/9 అయినట్లయితే వై వాల్యూని కనుక్కోమంటుండు. సేమ్ దీనిలోంచి తీసేసి ఇది వచ్చేస్తుంది కదా, 1/6 - 1/9, 9, 6 ఏమవుతుంది ఫ్రెండ్స్? 18 కదా. 6 మూల 18, 9 2 18, -2, 1/18. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 18. సో 18 డేస్ ఎక్కువగా వై 18 డేస్లో ఆ యొక్క వర్క్ని ఫినిష్ చేయగలడు. పి ఒక్కడే 18 రోజుల్లో ఒక వర్క్ని అయితే ఫినిష్ చేయగలడు. పి అండ్ క్యూ ఇద్దరు కూడా ఆ యొక్క పనిని 15 రోజుల్లో ఫినిష్ చేయగలరు. అయితే వాళ్ళు పని ప్రారంభించిన తర్వాత క్యూ 10 రోజుల తర్వాత ఆ యొక్క పనిని వదిలేసి వెళ్ళిపోతే మిగిలినటువంటి మొత్తం పనిని పి మాత్రమే కంప్లీట్ చేస్తే మిగిలినటువంటి మొత్తం పనిని పి కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? ఓకేనా ఫ్రెండ్స్? సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. పి ఒక్కడే 18 రోజుల్లో ఫినిష్ అయితే చేయగలడు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఆ యొక్క పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు? 15 రోజుల్లో చేస్తారు. సో ఫస్ట్ క్యూ ఎన్ని రోజుల్లో చేసిండో తెలవాలి. ఓకేనా? 1/15 - 1/18. సో ఈ రెండింటి యొక్క కాసాయి తీసుకుంటే 90 వస్తుంది. ఎందుకంటే 18 5ల 15 6ల 6 - 18 5ల 1/90. సో క్యూ ఒక్కడే ఆ యొక్క పనిని 90 రోజుల్లో ఫినిష్ చేస్తాడంట. ఓకేనా? సో ఇది జనరల్ మెథడ్. లాజికల్ మెథడ్ ఏంటి ఫ్రెండ్స్? ఆల్రెడీ ఇక్కడ ఆ యొక్క వర్క్ని 15 రోజుల్లో ఫినిష్ చేస్తారు. ఇద్దరు ఎన్ని రోజులు పని చేశారు? 10 రోజులు కదా. అంటే 10/15 డేస్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. అంటే 2/3. అంటే ఆల్రెడీ మనకు 2/3 వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది. మనకు బ్యాలెన్స్ ఎంత ఉంది? 1/3 కదా. మొత్తం 3 భాగాల్లో 2 భాగాలు అయిపోయింది అంటే ఒక భాగమే కదా మనకు మిగిలింది. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో 1/3 × 18. సో పి 18 రోజుల్లో మొత్తం పనిని ఫినిష్ చేయగలడు. సో 1/3 వంతునే 3 6ల 18 కదా. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? సి ఈజ్ అవర్ ఆన్సర్. సో దీంట్లో లాజికల్ మెథడే చాలా తొందరగా అయిపోతుంది. టైం కన్జ్యూమింగ్ అనేది కూడా తక్కువ అవుతుంది వెన్ కంపేర్ టు రిమైనింగ్ వన్. సో మనం మోస్ట్లీ దీన్నే ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం పార్ట్ 2లో డిస్కస్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా పార్ట్ 2లో కూడా మనం డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు కొంత లెంతీగా అదేవిధంగా కొంత బేసిక్ మోడల్ కూడా చెప్పుకోవడం జరిగింది. కానీ నెక్స్ట్ వచ్చినటువంటి మోడల్స్ మొత్తం కూడా మన రఫ్ అండ్ టఫ్ తక్కువ టైంలో సాల్వ్ చేసేటట్టే ఉండడం జరుగుతుంది. ఐ హోప్ మీకు ఈ ఒక టోటల్ డేటా నచ్చిందని అనుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.